కొత్త అకాడమిక్ ఇయర్ త్వరలో రాబోతోంది. ఇప్పుడు పేరెంట్స్ అందరికీ ప్రధానమైన ప్రశ్న, సిబిఎస్ఈయా, ఐసిఎస్ఈయా, లేకపోతే ఐబీ కరికులంలో పిల్లల్ని చేర్చేద్దామా, అదంతా కాకపోతే కొత్తగా ఆస్ట్రేలియన్ కరికులం వస్తుంది, దానిలో తీసుకెళ్దామా, లేదా అన్నిటికన్నా మంచిది కేంబ్రిడ్జ్ కరికులమా? ఇలా చాలా మందికి చాలా క్వశ్చన్స్ వస్తాయి. అయితే భారతదేశంలో మాత్రం కేంబ్రిడ్జ్ కరికులం మీద, ఐబీ కరికులం మీద ఉత్సాహం బాగా పెరుగుతోంది. మనం చూస్తే కనుక గత 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2025 మధ్య ఐబీ స్కూల్స్ మనం చూస్తే 40% పెరిగాయి. 2019లో 183 స్కూల్స్ ఉంటే ఇప్పుడు 255 స్కూల్స్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా 2019 నుంచి 2025 మధ్య కేంబ్రిడ్జ్ స్కూల్స్ ఏవైతే భారతదేశంలో ఉన్నాయో, కేంబ్రిడ్జ్ సిలబస్ బోధించే స్కూల్స్ అనమాట, అవి 461 స్కూల్స్ నుంచి దాదాపు ఇప్పుడు 800 స్కూల్స్ అయిపోయాయి అనమాట. అంటే మనం చూస్తే చాలా స్కూల్స్ డబుల్ అయిపోయాయి అనమాట, కేంబ్రిడ్జ్ సిలబస్ బోధించే స్కూల్స్. మనం చూస్తే కనుక కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎవరైతే కేంబ్రిడ్జ్ బోర్డు ఉన్నారో వాళ్ళ కథనం ప్రకారమే సౌత్ ఏషియాలో దాదాపు 1000 కేంబ్రిడ్జ్ స్కూల్స్ వస్తే దానిలో 800 స్కూల్స్ భారతదేశంలో ఉన్నాయంట. అంటే మన దేశంలో కేంబ్రిడ్జ్ సిలబస్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఐబీ సిలబస్, ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ సిలబస్ కూడా బాగా డిమాండ్ పెరిగిపోతుంది అనమాట. దాంతో పాటు టైర్ 2, టైర్ 3 టౌన్స్, చిన్న చిన్న టౌన్స్ లో కూడా ఐబీ స్కూల్స్, కేంబ్రిడ్జ్ స్కూల్స్ వచ్చేస్తున్నాయి. ఇండియాలో ఇంటర్నేషనల్ సిలబస్ టీచ్ చేసే స్కూల్స్ కి డిమాండ్ బాగా పెరుగుతుంది. దీన్ని అర్థం చేసుకుని వేస్ బోర్డ్, వెస్టర్న్ ఆస్ట్రేలియన్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, వేస్ స్కూల్స్ ఆస్ట్రేలియన్ సిలబస్ తో కూడా ఈ సంవత్సరం నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాదాపు 100 స్కూల్స్ వచ్చే 3 సంవత్సరాల్లో భారతదేశంలో ఆస్ట్రేలియన్ సిలబస్ తో పెట్టాలని నిర్ణయించుకున్నారంట. ఓ పక్క ఐబీ, ఇంకో పక్క కేంబ్రిడ్జ్, ఇంకో పక్క వేస్, ఇలా రకరకాల ఇంటర్నేషనల్ కరికులమ్స్ భారతదేశంలోకి వచ్చేసాయి. మరి పేరెంట్స్ ఎందుకు పిల్లల్ని ఎక్కువగా ఇంటర్నేషనల్ కరికులమ్స్ లో జాయిన్ చేస్తున్నారు? ఐబీ బోధించే స్కూల్స్, కేంబ్రిడ్జ్ సిలబస్ వైపు ఎందుకు పేరెంట్స్ మగ్గు చూపుతున్నారు? దానికి ప్రధానమైన కారణం, ఏదైతే వీళ్ళు ఇక్కడ చదువుకుంటారో ఈ చదువు అంతా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండాలని, అంతేకాదు వీళ్ళ చదువు ఇంటర్నేషనల్ గా రెలవెంట్ అవ్వాలని. మనం చూస్తే కనుక కేంబ్రిడ్జ్ ఎడ్యుకేషన్ అనేది మొత్తం ప్రపంచంలోనే దాదాపు 100 దేశాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. దాదాపు 5000కు పైగా యూనివర్సిటీస్ లో ప్రపంచవ్యాప్తంగా కేంబ్రిడ్జ్ సిలబస్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంతేకాదు ఐబీ, ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ సిలబస్ ని కూడా అంతర్జాతీయంగా స్టాండర్డ్ ఉన్న ఎడ్యుకేషన్ గా చాలా యూనివర్సిటీస్, చాలా దేశాలు గుర్తిస్తున్నాయి. యాక్చువల్లీ ఐబీ సిలబస్ అనేది ఏ దేశానికి చెందిందని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. అది అమెరికన్ది కాదు, బ్రిటిష్ కాదు. ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ సిలబస్ అనేది ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ ఆర్గనైజేషన్, అదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, స్విట్జర్లాండ్ జెనీవా నుంచి వర్క్ చేస్తాయి. అంతర్జాతీయంగా నాణ్యతతో కూడిన విద్యని అందరికి అందించడానికి ఐబీ సిలబస్ ఫ్రేమ్ చేస్తారనమాట. అది క్రిటికల్ థింకింగ్ కావచ్చు, లేకపోతే డెసిషన్ మేకింగ్ కావచ్చు, రియల్ వరల్డ్ స్కిల్స్ కావచ్చు అని ప్రమోట్ చేస్తాయి. ఏదైతే రాట్ లెర్నింగ్ ఉందో, ఏదే బట్టిచ్చే విధానం పక్కన పెట్టి విద్యార్థులకి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్, నిజంగా ఫీల్డ్ లెవెల్లోకి వెళ్తే ఎలా బతకాలి, అదేవిధంగా క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కూడా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఉన్నాయి 2020లో. వీటన్నిటిని కూడా ఐబీ సిలబస్ కానీ, కేంబ్రిడ్జ్ సిలబస్ కానీ పిల్లల్లో మమేకం చేస్తున్న ఉద్దేశంతో పేరెంట్స్ చాలా మంది అంతర్జాతీయంగా మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా బాగా చదువుతారు, దాంతో పాటు ఐబీ సిలబస్ కానీ, కేంబ్రిడ్జ్ సిలబస్ కానీ వెళ్ళిన పిల్లలకి, ముఖ్యంగా ఇలాంటి సిలబస్తో చదువుకుని వేరే యూనివర్సిటీస్కి వెళ్ళారనుకోండి ఉదాహరణకి, వాళ్ళకి చాలా ఫాస్ట్ ట్రాక్లో డిగ్రీస్ ఇస్తున్నారంట. అంటే ఈ సిలబస్ చదువుకుని వెళ్తే వీళ్ళ క్రెడిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. వీళ్ళ భవిష్యత్తులో యూజీ కోర్సెస్, అండర్ గ్రాడ్ చేయడానికి వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఫాస్ట్ ట్రాక్ గా గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసే అవకాశం కూడా ఈ కోర్సెస్ చేస్తూ ఉంటుందంట. దాంతో చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని బాగా చదివించాలని, ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిలబస్ చదివించాలని ఐబీ స్కూల్స్, కేంబ్రిడ్జ్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు అనమాట. దాంతో పాటు సిబిఎస్ఈ సిలబస్ కూడా భారతదేశంలో చాలా స్టాండర్డ్ సిలబస్ అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన సిబిఎస్ఈ సిలబస్ ఐబీకి, కేంబ్రిడ్జ్ కి తక్కువేం కాదు. సిబిఎస్ఈలో సిలబస్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకు చాలా సందర్భాల్లో, అండ్ గుర్తుపెట్టుకోవడం చాలా అనిపిస్తాయి. కానీ మనం అర్థం చేసుకునే పరిస్థితులు ఇప్పుడు చూస్తే కనుక ఇండియన్ కల్చర్ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, మన సొసైటీ కానీ, ఇవన్నీ కూడా సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ బుక్స్ చూస్తే మాత్రం ఇవి చదివితే చాలు జీవితం అర్థమైపోద్ది అనిపిస్తుంది అనమాట. కాబట్టి సిబిఎస్ఈని మనం తక్కువ చేసి చూడక్కర్లేదు. ఐబీ గొప్ప, కేంబ్రిడ్జ్ గొప్ప అని చెప్పి సిబిఎస్ఈ తక్కువైతే ఏం కాదనమాట. సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, భారతదేశానికి సంబంధించిన సెంట్రల్ సిలబస్ కూడా సిలబస్లో కొత్త ఆప్షన్స్, కొత్త చాయిసెస్, కొత్త కోర్సెస్ తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ కూడా సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేస్తుంది. 6th క్లాస్ నుంచే సిబిఎస్ఈలో తీసుకోవచ్చు అనమాట. కాబట్టి మన సిబిఎస్ఈ కూడా స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గట్లేదు. దాంతోపాటు మనం ఇక్కడ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చూస్తే కనుక ఎవరైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ చదివారో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా ఐబీ సిలబస్ కావచ్చు, కేంబ్రిడ్జ్ సిలబస్ కావచ్చు చదివారో, అండ్ రాబోయే ఆస్ట్రేలియన్ సిలబస్, వెస్టర్న్ ఆస్ట్రేలియన్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ బోర్డు యొక్క సిలబస్ చదవబోతున్నారో వీళ్ళందరూ కూడా మనం చూస్తే లాస్ట్ 3-4 ఇయర్స్ డేటా చూస్తే ఎవరైతే ఇంటర్నేషనల్ సిలబస్ భారతదేశంలో చదివారో వాళ్ళేమి ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోవట్లా. మన స్టూడెంట్స్ 56% మంది ఇంటర్నేషనల్ సిలబస్ చదివిన వాళ్ళు దేశంలోనే
యూజీ చేస్తున్నారంట. అంటే ఇక్కడ భారతదేశంలో ఇంటర్నేషనల్ కరికులం చదివిన తర్వాత బయట దేశాలకు వెళ్ళి యూజీ చేసేవాళ్ళు అంత గొప్పగా ఏం లేరు అనమాట. మన దేశంలో మన చదువులు, అది సిబిఎస్ అవ్వచ్చు, లేదా ఐబీ సిలబస్ అవ్వచ్చు, కేంబ్రిడ్జ్ అవ్వచ్చు, ఏదైనా సరే భారతదేశంలో చదువుకున్న వాళ్ళు, భారతదేశ క్యాంపస్లో చదువుకున్న వాళ్ళు దేశానికి ఉపయోగపడేలా ఆంటర్ప్రినర్షిప్ కానీ, స్టార్టప్స్ కానీ, సైంటిస్టులు కానీ, ఇన్నోవేటివ్ థింకింగ్ కానీ, ఆ క్రిటికల్ థింకింగ్ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, ఇవన్నీ కూడా మన దేశానికి ఉపయోగపడితే వికసిత్ భారత్ 2047 వైపు మన అడుగులు వేయడానికి అద్భుతంగా ఉంటుందన్నమాట. రాబోయే తరం ఈ దేశానికి చాలా అవసరం అనమాట. కాబట్టి భారతదేశంలో ఇప్పుడున్న విద్యా వ్యవస్థ, మన వ్యవస్థ అయినా, ఇంటర్నేషనల్ కరికులం అయినా, ఏదైనా సరే మన పిల్లలు మన దేశాన్ని బాగు చేసే విధంగా మన పిల్లల యొక్క జిజ్ఞాస డెవలప్ చేయాలి.